నీ భర్త గురించి మాట్లాడతలేమంటే నువ్వేం చేస్తా మాట్లాడవు? అరే నీకు ఎందుకురా మీకు వచ్చారా కొడుక? హిందువులు అంటే ఎందుకురా మీకు తిరగవాలి? డబ్బులు సంపాదించా డబ్బులు సంపాదించి వాడు ఎంతటి వాడైనా దళిత కార్డు అడ్డు పెట్టుకొని వీడు ధర్మం మీద దాడి చేస్తే వదిలిపెట్టాం. మా దళితులు కూడా ఉన్నారు. హిందుత్వం సనాతన ధర్మం మీద దాడి చేస్తే ఎవరిని వదిలిపెట్టాం. మంజుల సామ్యుల్, హిందూ ధర్మం గురించి నీకు ఏం తెలుసురా బిడ్డ? మీ ఇంటికి వస్తాం, ఇంటికి మీ ఇంటి ముందున్నాం, దమ్ముంటే రారా నువ్వు చూసుకుందాం హిందూ ధర్మం ఏందో. ఇవాళ నువ్వు కన్వర్ట్ అయ్యి మా ఎస్సీ సోదరులకు రావాల్సిన టికెట్ ని నువ్వు ఒక బీసీ కన్వర్ట్ అయ్యి ఈరోజు మా ఎస్సీ సోదరులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఇది బాధ, ఇది ఎస్సీ సోదరుల టికెట్. అది నువ్వు ఇవాళ నువ్వు గెలిచినావు, ప్రజలకు సేవ చేయాల్సింది పోయి హిందుత్వం గురించి ఎట్లా మాట్లాడతావు నువ్వు బిడ్డ? కబర్దార్, నువ్వు వచ్చాక ఇడికి వెళ్ళలేదు. నువ్వు రాకపోతే మాత్రం మీ ఇంట్లో కూర్చొని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. ప్రెస్ మీట్ ఏం చెప్పినా? సారీ చెప్పినా? మీరు విన్నారా? సారీ చెప్పినా కనీసమైనా? సారీ అంత అహంకారం ఎందుకు? మా బండి సంజయ్ గారు దాని గురించి మాట్లాడితే ఆయన గురించి మాట్లాడుతూ నీది ఏం అవకాశం? కరీంనగర్లో పోయి సంజయ్ ఎదుర్కొంటాను. పోదు చూసాం సార్, బీజేపీ కార్యకర్త తమ్మిది చూపెడతాం. బహిర్గతంగా తుంగతుంది కాచి నుంచి పోకుండా చేస్తాం. అక్కడ ప్రజలు సిగ్గు శరం ఉండాలి. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఈ రోజు ఒక అంటే బ్రాహ్మణులు వేద పండితులని అలాంటి మాటలు మాట్లాడమంటే మాకు చెప్పడానికి మాకే సిగ్గు అనిపిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ రోజు ఎవరికి మైనార్టీలకు కొమ్ము కాస్తూ ఈ రోజు రేవంత్ ఖాన్ అని ఆయన చెప్పుకుంటాడు. మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈ రోజు మైనార్టీలకు అండగా ఉంటుంది. కానీ హిందువులను కించపరిచే విధంగా హిందువులు అంటేనే ఈ రోజు మాకు ఓట్లు లేవనుకుంటారు. వాళ్ళ హిందూ అమ్మాయిల మీద కానీ దాడులు జరుగుతున్నా కూడా వాళ్ళు పట్టించుకుంటలేదు. ఈ రోజు పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తూ ఈరోజు ఏ సంఘటనలు జరిగినా కూడా ఈరోజు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఇదే సామ్యాల్ని ఈరోజు ఎమ్మెల్యేగా అనర్హత ప్రకటించేంత వరకు నిజంగా స్పీకర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు హిందువుల ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, మీరు సామ్యాల్ని ఎమ్మెల్యేగా అనర్హత ప్రకటించేంత వరకు మేము హిందూ సోదరులం అందరం కూడా ఇలాంటి ఉద్యమాలు చేస్తాం. ముఖ్యంగా క్షమాపణలు కాదు, ఆయన ఎమ్మెల్యేగా డిజాల్వ్ చేయాలి. అది